ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి దేవినేని. జగన్ పంటకు పట్టిన చీడ పురుగులాంటి వాడని వ్యాఖ్యానించారు దేవినేని ఉమా. పురుగుల మందులు పిచికారీ చేసి చీడను వదిలించినట్లు రైతులే జగన్ కి బుద్ధి చెబుతారని విమర్శించారు మంత్రి. ఇలాంటి చీడ పురుగు పంటకు పట్టిన చీడ లాంటి వాడు. రైతు పిచికారీ కొట్టి ఈ చీడ పురుగుని ఎలా వదిలిస్తారో జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగు పంటకు పట్టిన చీడని అమరావతి రైతులు కూడా అదేవిధంగా ఈ చీడను తొలగిస్తారు. అతను చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఎందుకంటే ఇటువంటి అసమర్థ దౌర్భాగ్య ప్రతిపక్ష నాయకుడిని విమర్శించాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఒక వయసు కానీ ఒక పెద్దరికం కానీ ఏమాత్రం కూడా లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఏదొస్తే అది రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులే గోబ్యాక్ అని బ్యానర్లు కట్టే పరిస్థితి తీసుకొచ్చాడు. ఓరవలేక తట్టుకోలేక ఆశించిన పదవి రాలేదనే నిస్పృహతో అందుకోలేమనే దుగ్ధతో ఈరోజు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు, ఆరోపణలు చేసే కార్యక్రమాలు. నువ్వు నీ స్థాయి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు లేదు. ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి వైఫల్యం చెందావు. ఇవాళ నువ్వు ప్రతి 2 రోజులకు ఒకసారి వచ్చి నెలకు ఒకసారి ఈ విధంగా వచ్చి బురద జల్లే కార్యక్రమాలు తప్ప